హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిచ్యువేషన్స్ మీద. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ రిలేషన్షిప్ కోసం మీరు అనుకుంటుంది వర్సెస్ అసలు జరుగుతుంది ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో బేసిక్గా మీరు ఏ టైప్ రిలేషన్షిప్లోనైనా ఉండొచ్చు. కాకపోతే మీకు ఈ రిలేషన్షిప్ ఒకలాగా అనిపిస్తూ ఉండొచ్చు, ఆర్ ఈ రిలేషన్షిప్లో ఇలా జరగొచ్చు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి. బట్ ఒరిజినల్గా అక్కడ ఇంకొకలాగా జరుగుతూ ఉండొచ్చు. అంటే ఒక రిలేషన్షిప్లో మన పర్స్పెక్టివ్ ఇలా ఉండొచ్చు మనం ఫేస్ చేసిన దాన్ని బట్టి, బట్ రియాలిటీ అనేది కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. అలా ఈరోజు ఏంటంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్లో మీరు ఫీల్ అవుతుంది ఆర్ రియాలిటీకి ఏంటి డిఫరెన్స్ అనేది నేను చెప్పాలి అనుకుంటున్నాను. అదే ఈ రీడింగ్. సో చూద్దాం. అందుకే యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీరు అసలు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అనేది. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి క్లియర్ క్వార్డ్స్ ఏంజల్ ఫిగరిన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్కి లాబ్రాడరైట్ బాల్ ఇది. థర్డ్ కార్డ్ సెట్కి రోజ్ క్వార్డ్స్ ట్విన్ ఫ్లేమ్ మ్యాండ్రిన్ డక్స్ ఉన్నాయి. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. కొంతమందికి టైం స్టాంప్స్ అనేవి అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అవ్వచ్చండి. లేకపోతే మీ యాప్నైనా అప్డేట్ చేసుకొని చూడండి. సో వర్క్ చేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనైతే ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ రోజ్ క్వార్డ్స్ ఏంజల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ రిలేషన్షిప్ కోసం మీరు అనుకుంటుంది వర్సెస్ అసలు జరుగుతుంది ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏమనుకుంటున్నారు, లైక్ ఆ పర్సన్ సిచ్యువేషనే కాదు, ఈ రిలేషన్షిప్ అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటి. సో ఆ బేసిస్లో మీ ఆలోచనలు ఏంటి అనేది అయితే నేను మాట్లాడతాను. తర్వాత అసలు ఈ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనే దానికోసం మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే యాక్చువల్గా ఈ రిలేషన్షిప్లోని మీరు స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ రిలేషన్షిప్లోని మీకు ఫుల్ క్లారిటీ ఉంది. బట్ కొంతకాలం నుంచి ఈ రిలేషన్షిప్లోని మీకు క్లారిటీ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఈ రిలేషన్షిప్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక రిలేషన్షిప్ కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది. బట్ మీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ రిలేషన్షిప్ని విడిచిపెట్టలేకపోతున్నారు, అలా అని చెప్పి కంటిన్యూ చేయలేకపోతున్నారు. అండ్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒరిజినల్‌గా మీరేంటంటే మరీ ఎమోషనల్ టైప్ ఏం కాదండి. చాలా వరకు ఆలోచిస్తారు, సిట్యుయేషన్స్ బట్టి రియాక్ట్ అవుతారు. కొంచెం నార్మల్‌గా ఉండే టైప్ అన్నమాట. మరీ ఎమోషనల్ అని చెప్పలేం, అలా అని చెప్పి మరీ ప్రాక్టికల్ టైప్ కూడా కాదు. కాకపోతే ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తారు. బట్ ఫస్ట్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే మీరు మీలాగా లేరు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కోరుకుంటుంది ఏది కూడా జరగట్లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టాలి అని కూడా అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రోజు ఇలా ఉన్నా సరే రేపైనా సరే మీకు సిట్యుయేషన్స్ ఏంటి అనేది బెటర్‌గా అర్థమవుతాయి అనే ఒక స్మాల్ హోప్ అండి. సో మీరేంటంటే అలాగా ఈ రిలేషన్‌షిప్‌లోని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది.
కొన్నిసార్లు ఇక్కడ ఆ పర్సన్ బిహేవియర్ ఏంటంటే మీకు చాలా ఆడ్‌గా అనిపిస్తుంది. అంటే ఆ పర్సన్‌కి ఎక్కడో లవ్ లేనట్టుగా, మిమ్మల్ని ఎక్కడో ఒక స్ట్రేంజర్ లాగా ట్రీట్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఈ పర్సన్‌కి చాలా లవ్ ఉంది. ఇది వాళ్ళు బయటకి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. అందుకే రిలేషన్‌షిప్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు కూడా మీకు అనిపిస్తుంది. సో, మీరేంటంటే కొంచెం అటు ఇటు అందుకే అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అనుకున్నా ఏదో ఒకటి జరుగుతుందండి. సో, మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే మీరు నార్మల్‌గా థింక్ చేసినా ఆర్ సిట్యుయేషన్‌లోని ఇది రియాలిటీ కాబట్టి మనం ఏదో ఒకటి ఇక్కడ డిసైడ్ అయిపోతే బెటరు అనుకోని మీరు అలా స్ట్రాంగ్‌గా ఉండే టైంలోని ఏవో కొన్ని జరుగుతున్నాయి. అవి జరగగానే మీరేంటంటే ఎమోషనల్ అయిపోతున్నారు. మళ్ళీ అక్కడ ట్రాప్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది. సో, మీరేమనుకుంటున్నారు అంటే మేబీ ఈరోజు రిలేషన్‌షిప్‌లో మనకి క్లారిటీ లేకపోయినా ఆర్ ఇక్కడ సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నా, రేపనే రోజైనా సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ పర్సన్ ఏంటంటే చేంజ్ అవుతారు. ఆర్ ఇక్కడ అర్థం చేసుకుంటారు అని మీరనుకుంటున్నారు. బట్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మాత్రం కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అనుకోవట్లేదు. ఇక్కడ మీకు కొన్ని అర్థమవుతున్నాయి. మీరేం ఫేస్ చేస్తున్నారో తెలుస్తుంది. స్టిల్ మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే, ఆ పర్సన్ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్‌గా అన్నీ సెట్ అయిపోతాయని మీ ఫీలింగ్. ఈవెన్ వాళ్ళు కావాలి అనుకున్నా ఓకే, వద్దనుకున్నా ఓకే. బట్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారనుకోండి, మీ ఆన్సర్ మీకు తెలుస్తది కదా! దాని ప్రకారం మీరు ఏదో ఒక విధంగా చేంజ్ చేయొచ్చు అలా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ పర్సన్ మీకు డెసిషన్ తీసుకునేలాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పకపోతే, వాళ్ళు చేస్తున్న పనులకి అర్థం ఏంటో మీకు తెలియకపోతే, సో మీరేంటంటే ఆ పర్సనే ఏదో ఒకటి చెప్తారులే అని వెయిట్ చేస్తున్నారు ఎలాగో, ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే, మీరు ఇలా చేయడం వల్ల ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో పెద్దగా చేంజెస్ ఏమి మీరు చూడట్లేదు. నాకు తెలిసి ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ నుంచి మీ రిలేషన్‌షిప్ ఇలాగే ఉందండి. పెద్దగా మార్పులైతే ఏం లేవు. బట్ ఏదో ఒక రోజు మారుతదేమో అని మీరనుకుంటున్నారు. కాకపోతే మీలో కొంతమందికేంటంటే ఏదో ఒక రోజు మీరైతే మాత్రం రియాలిటీ ప్రకారం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది అని మాత్రం అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు కదా! అలా సెన్స్ చేస్తున్నప్పుడు కొంతమందికైతే క్లియర్‌గా తెలుస్తుంది. ఆ పర్సన్ ఏంటంటే మీకే ఆప్షన్ ఇస్తున్నారు. మీరే ఇక్కడ ఏదో ఒకటి డిసైడ్ అయ్యేలాగా వాళ్ళ ఇంటెన్షను అని మాత్రం తెలుసుకుంటున్నారు. బట్ మీరేంటంటే ఆ స్టెప్ వేయడానికి ఆర్ ఇంకా అంటే మీకంత క్లారిటీ లేదు అని చెప్పి స్టాప్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. కానీ రిలేషన్‌షిప్‌లో కొంతవరకు కొన్ని మీకు తెలుస్తున్నాయండి. సో, మీకు తెలుస్తున్నవైతే మాత్రం రియల్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరేం ఫేస్ చేస్తున్నారో మీకు తెలియకుండా ఉండదు కదా! కాకపోతే కొన్ని సార్లు మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఎక్కడో స్టాప్ చేస్తున్నాయి. సో, అందుకే మీరేంటంటే వాటిని ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే ఈరోజు మీరొక డెసిషన్ తీసుకోవచ్చు. మీ లైఫ్‌కి సంబంధించి. ఈరోజు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని ప్రకారం డెసిషన్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు కదా! కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈరోజు మనం ఎందుకు డెసిషన్ తీసుకోవాలి? రేపైనా మనకు తెలుస్తుంది కదా! సో, టైం ఉంది కదా! ఆర్ ఇప్పటికిప్పుడు మనం రష్ అయిపోతే రిగ్రెట్ అవ్వచ్చేమో. సో, ఎందుకు? అలా మీరేంటంటే ఎక్కడో స్టాప్ అయిపోతున్నారు. ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. బట్ ఒరిజినల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది అంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్‌గా ఇండిపెండెంట్‌గానే ఉన్నారండి. ఆ పర్సన్ మీద ఏం డిపెండ్ అవ్వలేదు. ఆర్ వాళ్ళ డెసిషన్స్ మీద కూడా డిపెండ్ అవ్వలేదు. కాకపోతే మీకు ఎలా అనిపిస్తుందంటే, మరి ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ మెయింటైన్ చేసిన మీకు, ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నంత మాత్రాన గివ్ అప్ చేయాల్సిన అవసరం ఏముంది? సో, మనకి ఒక క్లారిటీ ఉండే కదా మనం ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసాం. ఆర్ ఈ పర్సన్ కోసం అన్నీ తెలిసిన తర్వాతే కదా ఒక ఛాన్స్ తీసుకుందాం అని మీరేంటంటే ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఇది ఫస్ట్ నుంచి ఒరిజినల్‌గా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ పర్సన్ ఒకప్పుడు అంతగా మీకు సపోర్ట్ చేయట్లేదు. ఒకప్పుడులాగా వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. ఇది మీరు ఫీల్ అవుతున్నారండి. కాకపోతే ఇది మీరు ఫీల్ అయినప్పటికీ కూడా ఇది మీరు అక్నాలెడ్జ్ చేయలేకపోతున్నారు. అంటే ఆ పర్సన్‌లో డిఫరెన్సెస్ మీకు తెలుస్తున్నప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా! యాక్సెప్ట్ చేసి అసలు ఏంటి ఇక్కడ బ్లాకేజు? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? అని మీరు ఆలోచించుకొని మీకు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ ఒక్క పాయింట్ దగ్గర మాత్రం ఎక్కడో మీ ఎమోషన్స్‌ని మీరు ట్రస్ట్ చేస్తున్నారా? మీ ఫీలింగ్స్ బేస్డ్‌గా మీరేంటంటే రియాక్ట్ అవుతున్నారు. సో, ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఓకే. వాళ్ళిష్టం అది. అయితే వాళ్ళు అలా ఉండని అనేలాగా మీ విషయంలోనేంటంటే కేర్‌లెస్‌గా ఉంటున్నారండి.
సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి, పాస్ట్ లో లాగా కొన్ని చేంజెస్ రావాలి అని మీలో ఎవరైనా కోరుకుంటున్నట్టయితే పాస్ట్ లో లాగా చేంజెస్ రావు, కానీ బట్ ప్రెజెంట్ లో మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటే మాత్రం రిలేషన్షిప్ లో చేంజెస్ వస్తాయి అని మాత్రం చెప్తుంది. అంటే నేను ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే ఒరిజినల్ గా మీ రిలేషన్షిప్ లో ఏం జరుగుతుంది అంటే పాస్ట్ కి ప్రెజెంట్ కి కొన్ని చేంజెస్ వచ్చాయండి, అదైతే కన్ఫర్మ్. సో పాస్ట్ కి ప్రెజెంట్ కి చేంజెస్ వచ్చినప్పటికీ మీరు ఏంటంటే పాస్ట్ లోనే ఉన్నారు, అండ్ ఆ పర్సన్ ఏంటంటే పాస్ట్ పర్సన్ లాగా చూస్తున్నారు, ప్రెజెంట్ పర్సన్ డిఫరెంట్ గా ఉన్నారు. అది మీకు తెలిసినప్పటికీ కూడా మీరు చూసే విధానం మాత్రం అలా లేదు. అంటే ఇప్పుడు మనకు ఒక పర్సన్ కోసం తెలియొచ్చు, తెలిసినా సరే వాళ్ళు ఏంటంటే అది కాదులే మనం ఒకప్పుడు చూసిందే అని అనుకుంటే అలాంటప్పుడు రిలేషన్షిప్ ప్రెజెంట్ లో ఎలా బెటర్ గా ఉంటది? మీరు అనుకుంటున్నారు చూడండి, ఏదో ఒక రోజు ప్రాక్టికల్ గా థింక్ చేయాలి, సిచ్యువేషన్స్ ప్రకారం మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉండొచ్చు, ఆర్ మనమే డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉండొచ్చు అని, అదే రియల్ అండి. కాకపోతే ఇక్కడ అలా అని చెప్పి ఆ పర్సన్ విషయంలో వాళ్ళని మీరు విడిచిపెట్టేయాల్సిన అవసరం లేదు, ఆర్ ఆ పర్సన్ ఏంటంటే మీరు హర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ వాళ్ళని మీరేంటంటే ట్రబుల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒకటే. సో మీరు పాస్ట్ వెర్షన్ లో ఒక పర్సన్ కి కనెక్ట్ అయ్యారు, ఆ టైంలో అందుకే మీరు ఏంటంటే వాళ్ళ మీద చాలా లవ్ పోర్ చేసి ఉంటారు. అట్లీస్ట్ చాలా లవ్ కాకపోయినా ఆ టైంకి వాళ్ళు మీకు కరెక్ట్ అనిపించి మీరు అలాంటి ఒక చాయిస్ చేసుకున్నారు. బట్ ప్రెసెంట్ వెర్షన్ లోని ఆ పర్సన్ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మరి డిఫరెంట్ గా ఉన్న పర్సన్ ని పాస్ట్ పర్సన్ లాగా మీరు ఎలా చూస్తారు? సో పాస్ట్ పర్సన్‌కి, ప్రెజెంట్ పర్సన్‌కి ఒకవేళ కంపేర్ చేసినా మీకు చాలా చేంజెస్ కనిపిస్తున్నప్పుడు, మరి ప్రెజెంట్ పర్సన్‌ని మీరు కూడా ప్రెజెంట్ వెర్షన్‌లో ఉండే ట్రీట్ చేయాలి కదా! అలా ట్రీట్ చేస్తేనే కదా మీరు ఏదైనా చేంజ్ తీసుకురాగలరు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఒరిజినల్‌గా థింగ్స్ ఏంటంటే సెట్ అవుతున్నాయండి. కాకపోతే ఇక్కడ మీరేంటంటే కొన్ని ఆలోచించలేకపోతున్నారు, కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం మీరేమనుకుంటున్నారంటే, ఆ పర్సన్ చేంజ్ అయితే అన్నీ సెట్ అయిపోతాయి అని అనుకుంటున్నారు. కానీ ఆ పర్సన్ ఆల్రెడీ చేంజ్ అయ్యారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి వాళ్ళు చేంజ్ అయ్యారు కాబట్టే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరు స్టక్ అయిపోయారు. మీకిక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో, ఇలా మీరు ఉండిపోవడానికి రీజన్ మాత్రం ఒకటే. అదేంటంటే, ఆ పర్సన్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అయ్యారు. అది మీరేంటంటే అక్నాలెడ్జ్ చెయ్యట్లేదు. ప్రాబ్లమ్ అక్కడుందండి. ఒరిజినల్‌గా మీరు అనుకుంటుందే కరెక్ట్. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతది అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. బెటర్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకు అంటే కొన్ని విషయాల్లోని మీ ఎమోషన్స్ మిమ్మల్ని క్లియర్‌గా కంట్రోల్ చేస్తున్నాయి, మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తున్నాయి. బట్ మీరలాగా కన్విన్స్ అవ్వకుండా అలా అని చెప్పి ఆ పర్సన్ మీద నెగటివిటీ కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీరు కొన్ని అర్థం చేసుకోవాల్సినవి అర్థం చేసుకోవట్లేదు. సపోజు పాస్ట్‌లో ఆ పర్సన్ మీతోని ఒక 5 అవర్స్ మాట్లాడారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతదని చెప్తున్నాను. మరి అలాంటప్పుడు మీరు కూడా వాళ్ళకి ఆ 5 అవర్స్ టైమ్ ఇచ్చారు. సో, రిలేషన్‌షిప్ ఆ విధంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మేబీ మీకొక 1 అవర్ టైమ్ ఇస్తూ ఉండొచ్చు, ఆర్ ఒక 10 మినిట్స్ టైమ్ ఇస్తూ ఉండొచ్చు. పాస్ట్‌తో కానీ ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే చాలా చేంజ్ వచ్చింది, అది రియలే. అలాంటప్పుడు ఆ పర్సన్ పాస్ట్‌లో 5 అవర్స్ మాట్లాడారు, ఇప్పుడు మాత్రం 10 మినిట్సే మాట్లాడుతున్నారు అని మీరు కంపేర్ చేస్తే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉండలేరు కదా! అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని కూడా మీరు కంటిన్యూ చేయలేరు. ఎందుకు అంటే ఇది మీకు హర్టింగ్‌గా ఉంటది. అలా అని చెప్పి కొన్ని గివ్ అప్ చేయగలరా అంటే అది చేయలేరు. ఎందుకు అంటే ఆ పర్సన్‌ని విడిచిపెట్టడానికి మీరు రెడీగా లేరు. అలాంటప్పుడు మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి? పాస్ట్‌లో ఈ పర్సన్ 5 అవర్స్ టైమ్ ఇచ్చారు, సో అది వాళ్ళు. ఇప్పుడు 10 మినిట్సే టైమ్ ఇస్తున్నారు, ఇది కూడా వాళ్ళే. సో మనం ఏంటంటే ఈ పర్సన్ ఈ వెర్షన్‌ని యాక్సెప్ట్ చేయాలి. సో ఈ వెర్షన్‌లో వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రకారం మనం మూవ్ అవుతుంటే వాళ్ళు ఎలాంటి చాయిస్ చేసుకుంటారు, వాళ్ళు ఏ విధంగా ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనేది మనకి తెలుస్తది. ఈ ప్రాసెస్‌లో మనకి కూడా ఆ పాస్ట్ అటాచ్‌మెంట్ కొంత కట్ అయితే, రియాలిటీ ఇది అని అర్థమైతే, దాని ప్రకారం కూడా మనం ఏం చేస్తే బావుంటదనేది మనకు తెలుస్తది అని ఈ విధంగా మీరు ఆలోచించాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే థింగ్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంది. యాక్చువల్‌గా రియాలిటీ ప్రకారం అయితే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఈ పర్సన్ ఈ వెర్షన్‌కి మీరు అడ్జస్ట్ అవ్వాలి. సో, అలా మీరు అడ్జస్ట్ అయితే స్లోగా వాళ్ళకి కూడా ఆ డిఫరెన్స్ తెలుస్తదండి. వాళ్ళు కూడా మిమ్మల్ని ఏంటంటే ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వరు.
క్లియర్ గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒకటి మాత్రం నేను చెప్తానండి, మీ పర్సన్ మాత్రం మీరే ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. వాళ్ళతో ఉండాలి అనుకున్నా, వాళ్ళని విడిచిపెట్టేయాలి అనుకున్నా, మీకు మీరే ఆ చాయిస్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారు. అందుకే వాళ్ళ బిహేవియర్ ఏంటంటే ఈ విధంగా ఉంది. బట్ మీరేం చేస్తున్నారు అంటే, వాళ్ళ నుంచి పాస్ట్ వెర్షన్ ఆ పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ చేంజ్ అయ్యారు. వాళ్ళేంటంటే అది మీకివ్వలేరు అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళేంటంటే క్లియర్‌గా ఆ లైన్‌ని డ్రా చేస్తున్నారు. సో, ఇంకా ఇక్కడ మీరే ఇలా ఉండగలరా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. అలా అని చెప్పి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఎవరిని కూడా ఫోర్స్ చేసి ఒక రిలేషన్‌షిప్‌లో ఉంచాలి అనుకోదు. మీకు మీరుగా నాకిది సెట్ అవ్వదు అనుకుంటే మీరు బయటకు కూడా వచ్చేయొచ్చు. కాకపోతే అలాంటి చాయిస్ మీరు చేసుకోవాల్సుంటది. అది కూడా చేసుకోవాలి అంటే మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. స్టిల్ మీ ఫీలింగ్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మీ ఎమోషన్స్ ఎక్కడో మిమ్మల్ని స్టాప్ చేస్తున్నాయి. ఈ పర్సన్‌ని మీరు ఫస్ట్ పెడుతున్నారండి. కానీ ఈ పర్సన్‌ని కాకుండా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్టార్టింగ్ మీరు అలాగే ఉన్నారు. అందుకే మీరు హ్యాపీగా ఉన్నారు. బట్ వన్స్ ఈ పర్సన్‌ని మీరు ఫస్ట్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. సో, మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో చాలా చేంజెస్ వచ్చాయండి. బట్ మీరు చేంజ్ అయితే తప్ప ఈ రిలేషన్‌షిప్ సెట్ అవ్వదు. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి కూడా వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది తెలియాలి. వాళ్ళ స్టాండర్డ్ అనేది మేబీ డిఫరెంట్ అవ్వచ్చు. మీ స్టాండర్డ్ డిఫరెంట్ అవ్వచ్చు. బట్ స్టిల్ దాని అర్థం వాళ్ళు మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేయకూడదండి. ఆర్ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ట్రీట్ చేయకూడదు. సో, అది కూడా వాళ్ళకి తెలియాలి అంటే డెఫినెట్‌గా వాళ్ళ విషయంలోని మీరు ఈ ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఆర్ ఈ ఎమోషనల్ బ్యాగేజ్‌ని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఇది మీకు లెసను, వాళ్ళకి కూడా లెసనే. సో, రిలేషన్‌షిప్ వైస్ వర్కౌట్ అవుతది. కానీ మీరు మీలాగుండి మీరేంటంటే థింగ్స్‌ని మీలాగా హ్యాండిల్ చేస్తే. పాస్ట్‌లో ఎలా అయితే థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేసారో అలాగే హ్యాండిల్ చేస్తేనే వర్కౌట్ అవుతది. పాస్ట్ అంటే ఆ పర్సన్ కోసం ఏదో చేసేయడం ఆర్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం కాదు. పాస్ట్‌లో మీరు మీలాగా ఎలా ఉండి థింగ్స్‌ని హ్యాండిల్ చేసారో ఇప్పుడు కూడా అలా ఉండాలి అనేది యూనివర్స్ ఇంటెన్షన్. అందుకే మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ చూస్తున్నారు. ఇఫ్ మీరు మీలాగా కానీ చేంజ్ అయితే మీరు మీకోసం స్టాండ్ తీసుకున్నట్టుగా ఉంటే డెఫినిట్‌గా ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ వర్కౌట్ అవ్వకపోయినా స్టిల్ మీరేంటంటే హ్యాపీగానే ఉంటారు. అలాంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. బట్ రిలేషన్‌షిప్ కొంత డిఫరెంట్‌గా మాత్రం చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. సో, అసలు ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ విషయంలోని మీరు వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ మీకే ఇక్కడ కొంచెం అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొంచెం అన్‌రియలిస్టిక్‌గా ఉన్నాయండి. లైక్ ఈ పర్సన్ మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో, వాళ్ళేంటంటే ఆ స్టాండర్డ్‌కి రీచ్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు. బట్ పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరైనప్పుడు ఈ పర్సన్ ఆల్రెడీ కొంత చేంజ్ అయిపోయినప్పుడు మీరేంటంటే ఆ స్టాండర్డ్ పెడితే వాళ్ళెలా దానికి రీచ్ అవుతారు? సో, వాళ్ళందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ స్టాండర్డ్‌కి మేము రీచ్ అవ్వం. మీరే ఆలోచించుకోండి. మీకు నచ్చింది చేసుకోండి అనేలాగా వాళ్ళ బిహేవియర్ ఉందన్నమాట. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు ఈ పర్సన్ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు హర్ట్ అవుతారు. ఈ పర్సన్ నుంచి మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీకేం కావాలో దాని కోసం మీరు మీలాగా ప్రయత్నాలు చేస్తే అది వర్కౌట్ అయినా ఓకే. వర్కౌట్ అవ్వకపోయినా పర్వాలేదు అనేలాగా ఉంటే మాత్రం ఏవైనా కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. ఈ విషయంలో మీరు వేరే వ్యక్తుల అడ్వైస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ ఎవరు మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీకు హెల్ప్ చేసేది కూడా పెద్దగా ఏం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పర్సన్ మీకు ఇలాగే కోఆపరేట్ చేయాలి. వీళ్ళు ఇలా ఉంటేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. అలాంటి మైండ్ సెట్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ రిలేషన్‌షిప్ పాస్ట్‌లో డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్ అండి. అందుకే మీరేంటంటే ప్రతిసారి కూడా హర్ట్ అవుతున్నారు. హర్ట్ అవుతున్నారు. అయినా ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకంటే బెటర్‌గా ఇంకొక రిలేషన్‌షిప్ ఉండదేమో అని మీకు మీరు కూడా అలాంటి ఒక స్టాండర్డ్‌ని సెట్ చేసుకున్నారు. అది కూడా ఇక్కడ ప్రాబ్లమే. సో, మీరు చేంజ్ అయితే తప్ప ఏది చేంజ్ అవ్వదండి. సో, ఇది గుర్తుపెట్టుకొని మీ వరకు మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌లో కాకుండా రియాలిటీలో ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి దానికి పాస్ట్‌తో కంపేర్ చేయొద్దు. పాస్ట్‌తో కంపేర్ చేయాల్సిన పరిస్థితొస్తే మీ బిహేవియర్ మీరు స్టార్టింగ్‌లో ఎలా ఉన్నారు అనేది కంపేర్ చేసుకోండి. బట్ ఆ పర్సన్‌ని కంపేర్ చేయడానికైతే మాత్రం ఆ విధంగా ఆలోచించొద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాబ్రడోరైట్ బాల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు అనుకుంటుంది వర్సెస్ అసలు జరుగుతుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఈ రిలేషన్‌షిప్ కోసం మీరేమనుకుంటున్నారు అనే దాని కోసం మాట్లాడతాను. లైక్ ఆ పర్సన్ సిట్యుయేషన్ కానీ, ఈ రిలేషన్‌షిప్ అసలు మీకెలా అనిపిస్తుంది ఏంటి అనేది. ఆ తర్వాత అసలు జరుగుతుంది ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లోని స్టార్టింగ్‌లో అంతా కూడా మంచిగానే ఉందండి. ప్రతిదీ కూడా మీకు వర్కౌట్ అయింది. బట్ సడెన్‌గా మీ పర్సన్ ఏంటంటే, ఒకప్పుడులాగా లేరు. వాళ్ళేంటంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడో మీ పర్సన్ మీకంటే కూడా అదర్ పర్సన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా, కొంచెం అదర్ పర్సన్స్ వల్ల ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నట్టుగా మీకైతే అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే వే డిఫరెంట్‌గా ఉంది. అదర్స్‌ని ట్రీట్ చేసే వే డిఫరెంట్‌గా ఉంది. అంటే మిమ్మల్ని ఇంకా వాళ్ళు తక్కువగా ట్రీట్ చేస్తున్నట్టుగా, కొంచెం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మంచిగా ట్రీట్ చేస్తున్నట్టుగా మీకే అనిపిస్తుంది. అంటే మీ రిలేషన్‌షిప్పు స్పెషల్ అయినప్పటికీ మీ ఇద్దరి మధ్యలో ఫస్ట్‌లో కనెక్షన్ మంచిగా ఉన్నప్పటికీ, స్టిల్ ఎక్కడో కానీ వాళ్ళు వేరే పర్సన్‌ని కొంచెం యూనిక్‌గా ట్రీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇదొక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని నేను మాట్లాడను. ఎందుకంటే ప్రతిసారి కూడా థర్డ్ పర్సన్‌నే ట్రీట్ చేస్తారు అని చెప్పడానికి లేదు. కొంతమందుంటారండి. వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని తప్ప బయట అందరిని కూడా మంచిగానే చూస్తారు, మంచిగానే మాట్లాడతారు. సో, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. నాకు తెలిసి చాలా మంది ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. నాకు ఏమనిపిస్తుందంటే ఒరిజినల్‌గా మీరు ఈ పర్సన్ మీద ఇంత లవ్ అనేది పోర్ చేస్తున్నా, ఈ పర్సన్‌కి ఇంతగా కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నా, వాళ్ళెందుకు అది అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళకి ఎక్కడ అంటే ఇది డిఫరెంట్‌గా అనిపిస్తుంది అని మీరేంటంటే టైమ్ టు టైమ్ ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. సో, మీకేమనిపిస్తుంది అంటే మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, మీరు ఎంత చేసినా ఈ పర్సన్ ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఈ పర్సన్ ఇలాగే ఉంటారు. ఈ రిలేషన్‌షిప్ ఇంకింతే. మేబీ సమ్‌డే ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతది అని కూడా మీకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో అలాంటి అండర్‌స్టాండింగ్ లేనప్పుడు, అలాంటి బాండ్ లేనప్పుడు రిలేషన్‌షిప్ ఎలా వర్కౌట్ అవుతది? అది ఇక్కడ ప్రాబ్లమ్. సో, మీరేంటంటే క్లియర్‌గా అది ఫీల్ అవుతున్నారండి. ఈ రిలేషన్‌షిప్ ఇన్‌ఫాక్ట్ మీకు కూడా చాలా బర్డెన్ లాగా అనిపిస్తుంది. ఒకప్పుడు మీరు అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకు అంటే ఈ పర్సన్ కోసం మీరేం చేసినా సరే అది లవ్‌తో చేశారు. వాళ్ళు కూడా అట్‌లీస్ట్ ఎంతో కొంతైనా మీకు చేయాల్సింది చేశారు. సో, దానివల్ల మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా, హ్యాపీగానే ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఎంత ఇక్కడ ఆ పర్సన్ విషయంలో లవ్ చూపిస్తున్నా ఏది జరగట్లేదండి. తిరిగి ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అండ్ వాళ్ళు కూడా అదే ప్రాబ్లమ్స్‌లో ట్రాప్ అయిపోవడం చాలా జరుగుతున్నాయి. అసలు వాళ్ళకేమీ అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళున్నారు. నాకిక్కడ ఎలా అనిపిస్తుంది అంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌ని చూస్తున్న బట్టి ఇది ఇంకా వర్కౌట్ అవ్వదు. అట్‌లీస్ట్ ఇప్పటికైతే వర్కౌట్ అవ్వచ్చేమో కానీ ఫ్యూచర్‌లోనైనా ఇది వర్కౌట్ అవ్వదు. ఎండ్ అవుతది అని ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు ఈ రిలేషన్‌షిప్‌ని చేంజ్ చేయడానికి, ఈ పర్సన్‌ని చేంజ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే, ఈ పర్సన్ మీద మీరు డిపెండ్ అయినా, ఈ పర్సన్ మీద మీరు లవ్ చూపించినా, వాళ్ళేంటంటే అది కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. వాళ్ళేంటంటే మిమ్మల్ని సేఫ్ డిస్టెన్స్‌లోనే పెడుతున్నారండి. ఎక్కడో మీకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ మనల్ని ట్రస్ట్ కూడా చేయట్లేదు. మన దగ్గర వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. అలాంటి ఒక ఫీలింగ్‌లో మీరున్నారు. చాలా హర్ట్ అయ్యి ఉన్నారు. చాలా సఫర్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీరేంటంటే ఇక్కడ చేస్తున్న దానికి ఒరిజినల్‌గా మీరు ఫేస్ చేస్తున్న దానికి మీరిదంతా డిజర్వ్ చేయరు అని కూడా చాలా సార్లు ఫీల్ అవుతున్నారు. బట్ మీకేంటంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టాలని లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకోవాలి అని లేదు. ఎలాగో ఒకలాగా కంటిన్యూ అయితే చాలు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే చాలు అనే ఒక వేలో మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా నాకనిపిస్తుంది. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా వర్రీస్ కూడా ఉన్నాయండి. సఫర్ అవ్వడం అయితే రియల్. సో, ఒరిజినల్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే ఈరోజు కాకపోతే రేపైనా ఎండ్ అవుతదని కూడా మీకు అనిపిస్తుంది. బట్ అలాంటి రోజు రాకూడదు అని చెప్పి మీ వరకు మీరు ప్రయత్నాలైతే మాత్రం చాలానే చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒరిజినల్‌గా ఏం జరుగుతుంది అంటే డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని కొంత స్ట్రగుల్ ఉందండి. ఫస్ట్ నుంచి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్పు స్టార్టింగ్ నుంచి కూడా స్లోగానే ఉంది. అంటే ఒకేసారి ఈ పర్సన్ ఏదో మీకు కనెక్ట్ అయిపోవడం, మీ ఇద్దరి మధ్యలో లవ్ బ్లూమ్ అవ్వడం, అంత ప్యాషనేట్‌గా రిలేషన్‌షిప్పు ఏం కాదు.
జస్ట్ ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచి కూడా స్లోగానే ఉంది. వాళ్ళు ఏంటంటే మీతో కొంచెం కొంచెం మాట్లాడడం, కొంచెం కొంచెం కనెక్ట్ అవ్వడం. మీరు కూడా ఏంటంటే స్టార్టింగ్ లో మేబీ ఈ పర్సన్ ని అంత ట్రస్ట్ చేయలేదు, స్లోగానే కనెక్ట్ అయ్యారు. బట్ మీకు ఏమనిపించింది అంటే థింగ్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఇక్కడ అన్ని కూడా బెటర్ గా ఉంటాయని మీరు ఫీల్ అయ్యారు. అండ్ మీరు అనుకున్న దానికి కొంత అలాగే వర్కౌట్ అయ్యింది. బట్ తర్వాత మళ్ళీ ఎందుకో స్టార్టింగ్ కంటే కూడా ఈ రిలేషన్షిప్ స్లో అయిపోయిందండి. లిటరల్ గా ఇప్పుడు మీరేంటంటే ఈ రిలేషన్షిప్ లో స్టక్ అయిపోయారు. ఏమీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. రియాలిటీలో కూడా అదే జరుగుతుంది. అంటే మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అది కొంతవరకు జరుగుతుంది. జరుగుతుండడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఎక్కడో మీరు ఏం చేసినా ఏది కూడా మారదు, ఇదంతా కూడా మీ చేతుల్లో లేదు అన్నట్టే మీకు అనిపిస్తుంది. కానీ ఒరిజినల్ గా ఏ రోజైతే మీరు ఈ రిలేషన్షిప్ లో మిమ్మల్ని చూస్ చేసుకుంటారో ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వకుండా ఆ పర్సన్ విషయంలోని కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇచ్చి మీకంటూ మీరు ఒక ఐడెంటిటీని ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారో ఆర్ మీ యూనిక్నెస్ ని మీరు చూపించుకోవడానికి ట్రై చేస్తారో డెఫినెట్ గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. యాక్చువల్గా ఈ పర్సన్ మీకు దూరం అయిపోతారేమో, ఈ పర్సన్ తో ఇంకా రిలేషన్షిప్ ఉండదేమో అని అలా ఎవరు అనుకోవద్దు. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉంది, కానీ ఈ రిలేషన్షిప్ లో స్ట్రగుల్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ స్ట్రగుల్ ఏంటంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ రిలేషన్షిప్ లోని ఆ స్ట్రగుల్ తీసుకోకుండా మీరు ఉండాలి అంటే ఆ పర్సన్ కి మీరు యూనిక్ గా కనిపించాలి. ఏదో వాళ్ళ మీద డిపెండ్ అయినట్టుగా వాళ్ళ కోసం మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీరేంటంటే ఇక్కడ కొంత చేంజ్ అవ్వాలి. మీరు ఇక్కడ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా, స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నా ఓన్లీ అది మీ థాట్స్ అంతే. నిజంగానే మీరు స్టక్ అయిపోయినట్టుగా ఉండొచ్చు, కాకపోతే ఇదంతా ఎవరి వల్ల, ఎందుకు జరుగుతుంది, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? మీరే రెస్పాన్సిబుల్. మీరే డెసిషన్ తీసుకుంటే మీరిక్కడ స్టక్ అవ్వకుండా నా లైఫ్‌లో కూడా నేను కొంత డెవలప్ అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి, ఆ పర్సన్‌కి నేను కూడా డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి అని మీరు అలా ఆలోచిస్తే మీరు ఇంత స్ట్రగుల్ ఎందుకు తీసుకుంటారు? ఆ పర్సన్ కదా రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తారప్పుడు. కాకపోతే మీలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ పర్సన్‌కి అలా స్పేస్ ఇచ్చినా, ఆ టైం ఇచ్చినా వాళ్ళు మర్చిపోతారేమో అని అనుకుంటున్నారు. ఇది చాలా కామన్‌గా చాలా మందికి ఉండే ఫియర్ అండి. ఎందుకు అంటే నా దగ్గరికి చాలా మంది వచ్చినప్పుడు నేను చాలా మందికి గైడ్ చేసినప్పుడు కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. అంటే ఆ పర్సన్‌కి కొంచెం టైం ఇచ్చినా ఆర్ స్పేస్ ఇచ్చినా వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఇంకా కట్ చేసేస్తారు ఆర్ వేరే పర్సన్స్‌ని చూసుకుంటారు అని ఇలా చెప్తూ ఉంటారు. బట్ మీరు టైం ఇవ్వకపోయినా వాళ్ళు అదే చేస్తున్నారు కదా! టైం ఇవ్వకపోతేనే వాళ్ళు ఇవన్నీ చేస్తారని అనుకుంటున్నారు, కానీ మీరు టైం ఇచ్చినా అదే జరుగుతుంది కదా! మరి అది జరగకపోతే రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉండాలి కదా! ఎందుకు మీరు హ్యాపీగా లేరు? ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు? సో, ఇక్కడే ప్రాబ్లమ్ ఉందండి. మీకు మీరు ఇలాగే ఉండాలి అనుకుంటే ఏది చేంజ్ అవ్వదు. అలానే రిలేషన్‌షిప్ కూడా ఎండ్ అవ్వదు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. కార్డ్స్ చూసిన ప్రకారం అయితే రిలేషన్‌షిప్ ఎండ్ అవుతదేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ రిలేషన్‌షిప్ ఏమీ ఎండ్ అవ్వదు, ఇలాగే కంటిన్యూ అవుతది. కాకపోతే మీరు కోరుకున్న హ్యాపీనెస్ అనేది మీకు దొరకాలి, మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే మాత్రం మీరు ఇలా ఉండకూడదు. ఇక్కడ మీకు మీరే ఇది టై చేసుకున్నారండి. మీ హ్యాండ్స్‌కి మీరు టై చేసుకున్న తర్వాత, ఆ వ్యక్తి ఏదో టై చేసినట్టుగా మీరు ఫీల్ అయితే, దానికెవరేం చేస్తారు? బట్ మీకు మీరు టై చేసుకొని మీరుండాలి అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మీరేంటంటే, ఆ రోప్స్‌ని కట్ చేసుకొని, మీకంటూ మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చుకొని, మీ లైఫ్‌ని కూడా మీరు బెటర్ చేసుకుంటే, ఆ పర్సన్‌కి కూడా మీరివ్వాల్సిన టైమ్ ఇస్తే, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఎలాగో ఒక ఎనర్జీ రీడింగ్ కాబట్టి మేబీ ఎనర్జీస్ అనేవి ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. సో నేనైతే కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా ఈ రీడింగ్ చెప్తున్నాను కాబట్టి మీకు క్లియర్‌గా ఒకటే చెప్తాను. పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైతే జరుగుతుందో మేబీ కొంత కార్మిక్ కూడా దానివల్ల మీరేంటంటే కొంచెం ఇలాంటి సఫరింగ్ తీసుకుంటున్నారు. బట్ కొన్నిసార్లు ఆ కార్మిక్ చైన్స్‌ని మనమే బ్రేక్ చేయాల్సి ఉంటది. మనకు మనమే డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటది. మనకు మనమే సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని సిట్యుయేషన్ ప్రకారం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఎంతవరకు స్ట్రాంగ్‌గా ఉన్నారు, స్టేబుల్‌గా ఉన్నారు, మీ వైపు నుంచి మీరు చాయిసెస్ చేసుకుంటున్నారు అనేదైతే మ్యాటర్. అల్టిమేట్‌గా నేను ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఇదే చెప్పాను, మీకు ఇదే చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ మెసేజెస్ సిమిలర్‌గానే ఛానెల్ అవుతున్నాయి. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి, మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా కొన్ని వర్కౌట్ అవ్వాలి అంటే మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోవడం, ఆ పర్సన్‌ని ట్రబుల్ చేయడం, పర్టిక్యులర్‌గా మీ ఎమోషన్స్‌తో, మీ లవ్‌తో కొన్నిసార్లు ఓవర్‌గా లవ్‌ని పోర్ చేసిన సఫరింగ్ అనేది తప్పదండి. ఎందుకు అంటే
ప్రతి వ్యక్తికి కూడా ఆ ఎనర్జీ అనేది పాజిటివ్ వైబ్ ఇస్తది అని చెప్పడానికి లేదు. కొంతమంది దాన్ని చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. సో, ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఈ విధంగా చూపిస్తున్నట్టయితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి మీద ఇంపాక్ట్ ఉంటదండి. తెలియకుండానే వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటది కాబట్టి వాళ్ళు ఆ ఎనర్జీని రిపెల్ చేయాలి అనుకుంటారు. అలాంటప్పుడు మీరు ఏంటంటే నేచురల్‌గా హర్ట్ అవుతూ ఉంటారు. సో, అందుకే మీరేంటంటే అలా కాకుండా ఆ పర్సన్‌కి ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తే మీరు కూడా కొన్ని ఆలోచించుకొని మీరు కూడా ఏ విధంగా చేంజ్ అవ్వాలి? మీరు అసలు ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలి? ఎలాంటివి ఇగ్నోర్ చేయాలి? అనేది కూడా మీరు చూసుకొని దాని ప్రకారం మీరు ఇక్కడ కొంచెం థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఇంత స్ట్రగుల్ తీసుకున్న దానికి ఆర్ మీరు ఇంత సఫర్ అయిన దానికి ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మీ విషెస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. అది మాత్రం రియల్. సో, ఈ రిలేషన్‌షిప్ కట్ అయిపోతదేమో అని మీరు ఆలోచించడం మానేసి ఆర్ ఈ పర్సన్ మీకెక్కడ దూరం అయిపోతారేమో అని ఆలోచించడం మానేసి సిట్యుయేషన్స్ లాగా హ్యాండిల్ చేయండి. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు వేరే వ్యక్తుల్ని బెటర్‌గా ట్రీట్ చేస్తున్నా మీరేంటంటే వాళ్ళ నుంచి ఆ లవ్ కావాలి అనుకోని కొంచెం డెస్పరేట్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా వాళ్ళేంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు గూడా వాళ్ళ లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చండి. వాళ్ళు కూడా కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తది. ఏది రియల్ లవ్వు, ఏది ఫేక్ అనేది. సో, దాని ప్రకారం కూడా వాళ్ళు మేబీ మీ విషయంలో కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ ఫ్రీడమ్ అనేది మీరు కూడా వాళ్ళకివ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని సార్లు మనం కొన్ని వర్కౌట్ చేయాలి అనుకుంటే, అక్కడ స్పేస్ క్రియేట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అండి. సో, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా ఒకసారి యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. నాకొకటి అర్థమైందండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్యలో కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. మిస్‌కమ్యూనికేషన్ కూడా జరిగింది. ఇవన్నింటికి రీజన్ ఏంటి అంటే మీ ఓవర్ థింకింగే. ఈ పర్సన్ ఏదో చేసేస్తున్నారు. ఏదో అనుకోని మీకు మీరు ఫీల్ అయ్యి, మీకు మీరే అన్నీ అనేసుకొని, ఈ పర్సన్‌తోని మీరేంటంటే కొన్ని మాట్లాడడం కానీ, ఈ పర్సన్ విషయంలోని మీకు అర్థమైన ప్రకారం మీరు కొంత బిహేవ్ చేశారు. రియాలిటీ ఏంటి అనేది అక్కడ మీరు అర్థం చేసుకోలేదు. కేవలం మీ ఎమోషన్స్ బట్టి మీరు రియాక్ట్ అయ్యారు. అది ఆ పర్సన్‌ని ట్రిగ్గర్ చేసింది. సో, ఇప్పుడు మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ కొన్ని చేంజెస్ వస్తే బావుంటుంది అని మీకనిపిస్తుంది. కానీ చేంజెస్ ఎలా తీసుకొస్తారు? మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోకుండా, కొన్ని మీరు అర్థం చేసుకోకుండా. ఫస్ట్ అయితే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఓవర్ థింకింగ్ మానేసుకుంటే మంచిదండి. మీకు మీరే అన్నీ అనుకోవడం, మీకు మీరే ఇదేనేమో అని ఫీల్ అవ్వడం, సో, దాని ప్రకారం మీరు రియాక్ట్ అవ్వడం, మీ ఎమోషన్స్‌ని అక్కడ పోర్ చేయడం చేస్తే డెఫినిట్‌గా ఆ పర్సన్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతుందయితే అదేనండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకా ఛాన్స్ ఉంది. థింగ్స్ అనేవి ఇంకా మీరు చేంజ్ చేయగలరు. కానీ మీరు ఎమోషనల్ పర్సన్ లాగా ఉండడం మానేసి, మేబీ మీరు నార్మల్‌గా అయితే ఒక ప్రాక్టికల్ పర్సన్ అవ్వచ్చు. ఆర్ ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అవ్వచ్చు. ఆర్ రియల్‌గా కూడా ఎమోషనల్ టైప్ అవ్వచ్చు. ఏది ఏమైనా ఈ రిలేషన్‌షిప్‌కొచ్చేసరికి మీ ఎమోషన్స్ అనేవి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాటిని యాక్చువల్‌గా మీరు కూడా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో అని నాకనిపిస్తుంది. సో, ఎమోషన్స్‌నయితే చెక్ చేసుకోవాలండి. వాటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినిట్‌గా మీరైతే మాత్రం ఏవైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే మంచిది. ఎందుకు అంటే, మీ థాట్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉంటే, ఆ ఓవర్ థింకింగ్ కానీ మీకు లేకపోతే అన్నీ మంచిగానే ఉంటాయి. ఇంకా ఓవర్ థింకింగ్ ఉండకూడదు అనుకుంటే, మీరు ఎమెథిస్ట్ లాంటి బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చండి. అదైతే సరిపోతుంది. బట్ ఏది ఏమైనా సరే, మీరు ఎంత నార్మల్‌గా ఉంటే, సిట్యుయేషన్స్‌ని ఎంత ఓపెన్‌గా హ్యాండిల్ చేస్తే, ఓపెన్‌గా అర్థం చేసుకుంటే, అవి మీ కంట్రోల్‌లో అంతగా ఉంటాయి. సో, ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతదేమో అని మీరు అనుకుంటున్నారు కానీ, ఏం ఎండ్ అవ్వదు. బట్ మీ బిహేవియర్ మీరేంటంటే థింగ్స్‌ని ఈ విధంగా చూస్తే మాత్రం చెప్పలేం. ఎనర్జీస్‌లోని ఎలాంటి షిఫ్ట్స్ అయినా రావచ్చు కాబట్టి, ఏదైనా జరగొచ్చింకా. సో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్, ట్విన్ ఫ్లేమ్, మ్యాండ్రిన్ డక్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు అనుకుంటుంది వర్సెస్ అసలు జరుగుతుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం.
సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఈ రిలేషన్‌షిప్ కోసం మీరేమనుకుంటున్నారు? అంటే పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ సిట్యుయేషన్ కానీ, రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ కానీ మీకెలా అనిపిస్తుంది అనే దాని కోసం నేను మాట్లాడతాను. తర్వాత అసలేం జరుగుతుంది అనే దాని కోసం కూడా మాట్లాడతాను. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు మీ లైఫ్‌లోని రియల్‌గా మీరు హ్యాపీనెస్‌ని ఫైండ్ చేసినట్టుగా ఫీల్ అయ్యారండి. ఆఫ్‌కోర్స్ మీరు అలాగా ఫీల్ అయినట్టే ఆ రిలేషన్‌షిప్ కూడా మంచిగా ఉంది. మీకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. థింగ్స్ కూడా చాలా బెటర్‌గా వర్కౌట్ అయ్యాయి. మీరెలా ఫీల్ అయ్యారు అంటే, ఓకే. నాకు కావాల్సింది ఇదే. నేను ఇదే కోరుకుంటున్నాను. ఫైనల్‌గా నాకు దొరికింది అన్నట్టుగా అయితే ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. ఆల్‌మోస్ట్ ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. రిలేషన్‌షిప్ ఏంటంటే ఎండ్ అయిపోయే స్టేజ్‌కొచ్చేసింది. అంటే అంత దూరం వచ్చిందనమాట. మరి మధ్యలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి క్వైట్ ఆపోజిట్‌గా ఉంది. ఆల్‌మోస్ట్ ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఎండ్ అయిపోతది అని మీకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే థింగ్స్ అక్కడ ఏ విధంగా కూడా వర్కౌట్ అవ్వట్లేదండి. ఏది కూడా మీ ఫేవర్‌లో లేదు. సో, మీరు అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎక్కడ స్లైటెస్ట్ వేలో మీకు ఛాన్స్ ఉన్నా సరే దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవాలి అనేలాగే ఉన్నారు. కాకపోతే మీకెలా ముందుకు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. దానికి తోడు మళ్ళీ ఇక్కడ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా ఆర్ ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించనే కాదు, మీ లైఫ్‌కి సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా, అది మళ్ళీ మీ లైఫ్‌ని ఏ విధంగా చేంజ్ చేస్తదో, మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో అనే భయం కూడా మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. నిజానికి ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీరు డెసిషన్ తీసుకోకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఈ పర్సన్ విషయంలో మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. లేవు అని నేను చెప్పను. ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో చూపించారండి. సో, మీ లైఫ్ అలాగే ఉంటదేమో అనుకుని మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. సో, దానివల్ల మీరు ఈ పర్సన్‌ని విడిచిపెట్టేయడానికి రెడీగా లేరు. సెకండ్ ఏంటంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టేసి పోనీ మీ లైఫ్ ఏదో మీరు చూసుకోవాలి అనుకున్నా, నెక్స్ట్ కూడా ఇలాగే జరిగితే మీ పరిస్థితి ఏంటి? ఆర్ ఇలాంటి సఫరింగ్ అనేది ఉంటే మీరేం చేయాలి? ఇలాంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని ఏంటంటే ఎక్కడో కంట్రోల్ చేస్తున్నాయి. సో, దానివల్ల మీరేమనుకుంటున్నారంటే మేబీ సూన్ ఆర్ లేటర్ మనం ఒక ఆన్సర్‌ని ఫైండ్ చేస్తాం. ఆర్ మనకొక క్లారిటీ వస్తది. అప్పటి వరకు మనం ఏంటంటే వెయిట్ చేద్దాం అనేలాగా ఎక్కడో మీరున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్ బేసిస్‌లో మాత్రం మీరు ఏ డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదని కూడా మీకు అనిపించట్లేదు. కానీ మీరేంటంటే గివ్ అప్ చేయడానికి మాత్రం రెడీగా లేరు. ఆ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కొంతమందికైతే క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు, వద్దు అని. కొంతమందేంటంటే ఏమి చెప్పకుండా హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. అంటే ఆ బ్లాంక్‌ని మిమ్మల్నే ఫిల్ చేసుకోమని చెప్తున్నారండి ఇండైరెక్ట్‌గా. సో, మీరింక అక్కడ ఎలాంటి చాయిస్ చేసుకున్నా వాళ్ళకి బెనిఫిట్టే కదా! ఇప్పుడు మీరు విడిచిపెట్టేసారనుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ మీరు విడిచిపెట్టకుండా వాళ్ళని హోల్డ్ చేయాలి అనుకుంటే, మీ ఇంటెన్షన్స్ ఇవి అని వాళ్ళకి తెలుస్తాయి కదా! సో, మొత్తానికి వాళ్ళేంటంటే, ఇలా సైలెంట్‌గా ఉంటున్నారండి. ఏది చెప్పట్లేదు. కొంతమందికి మాత్రం ఓపెన్‌గానే చెప్తున్నారు. మాకైతే వద్దు అని. సో, ఇలా అంటే ఇటు అటు సిట్యుయేషన్స్ ఉన్నాయి. జనరల్ రీడింగ్ కాబట్టి ఏదో ఒక బేసిస్‌లోనేంటంటే, మీరే స్టక్ అయిపోయారు. మీరే ఇక్కడ మూవ్ అవ్వలేకపోతున్నారు అన్నట్టుగా మాత్రం కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో, మీరైతే అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోయినా మేబీ టైమొచ్చినప్పుడు ఆన్సర్స్ తెలుస్తాయి. టైమొచ్చినప్పుడు మనకి క్లారిటీ వస్తది. అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా ఉన్నారు మీరు. యాక్చువల్‌గా మీరు మీ జోన్‌లో ఉన్నారండి. అది కంఫర్ట్ జోన్ అన్నమాట. అంటే ఆ కంఫర్ట్ జోన్ ఇంకేంటో కాదు. ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేస్తే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం లాంటిది. ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకుంటారు కదా! సో, మీ ఫియర్స్‌ని మీరేంటంటే ఓవర్‌కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఆర్ ఫేస్ చేయాలి ఫస్టు. తర్వాత ఓవర్‌కమ్ చేస్తారు. సో, అందుకే మీరేంటంటే ఇలా ఆలోచిస్తున్నారు. రిలేషన్‌షిప్‌లోనేంటంటే దానికదే ఏదో జరిగితే బావుంటుంది అనే ఒక ఇంటెన్షన్‌తో ఉన్నారండి. మీరు కూడా ఆ పర్సన్ లాగే కొంచెం ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళేంటంటే మీకంటే స్మార్ట్. సో, వాళ్ళకిక్కడ నష్టమేం లేదనమాట. బట్ మీకు నష్టమేం లేదు కానీ, దీనివల్ల మీరేంటంటే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ సఫర్ అవుతున్నారు. లేకపోతే ఇక్కడ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా మాత్రం కొంచెం మీరు ఫీల్ అవుతున్నారు. ఇలా ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరేంటంటే ఒక టఫ్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారండి. బట్ ఈ టఫ్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలి అని కూడా అనుకోవట్లేదు. మీకు మీరుగా ఎలాంటి ప్రయత్నాలు చేయడానికైతే రెడీగా లేరు. అది రియాలిటీ. ఇంకా ఒరిజినల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది అంటే, ఆల్మోస్ట్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎండింగ్‌కొచ్చేసిందండి.
ఇంకా అంటే మీకు తెలుస్తుంది కూడా అది. ఆఫ్ కోర్స్. అంటే అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌కి అసలు హోప్ లేదని కాదు. రియాలిటీలో ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా ఎండ్ అయిపోతది అని ఏమి కార్డ్స్ చెప్పట్లేదు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ఎవరు సార్ట్ ఔట్ చేస్తారిక్కడ? ఎలా సార్ట్ ఔట్ చేస్తారు? ఇవి సార్ట్ ఔట్ అయితే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఇది సార్ట్ ఔట్ చేయడానికి మీరు ఎందుకో ధైర్యం చేయలేకపోతున్నారు. ఆ పర్సన్ కూడా ఇవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా లేరు. దీనికంటే కమ్యూనికేట్ చేయకుండా దూరంగా ఉండడమే మంచిది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ పర్సన్‌తో మనం మాట్లాడి ఏదైనా సార్ట్ ఔట్ చేస్తే, వాళ్ళెక్కడ నో చెప్పేస్తే ఇంకా కంప్లీట్‌గా ఎండే కదా! అంటే అలాగా భయపడుతున్న వాళ్ళు కొంతమందున్నారు. సో, అందుకే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. అంటే అలా మీరెందుకు ఆలోచిస్తున్నారు అంటే ఒకటే రీజన్. ఈరోజు కాకపోతే రేపైనా ఆ పర్సన్ ఏంటంటే మేబీ యెస్ చెప్పొచ్చేమో. రేపైనా ఆ పర్సన్ చేంజ్ అవ్వచ్చేమో. ఎక్కడో స్మాల్ హోప్ అన్నమాట. ఇది కొంతమందికి. కొంతమందికి క్లియర్‌గా తెలుస్తుంది. ఎక్కడో పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. బట్ స్టిల్ ఆ పర్సన్ ఏది ఆన్సర్ చెప్పట్లేదు. ఒకసారి వాళ్ళేదో చెప్పేసుంటారు. ఇది వర్కౌట్ అవ్వదు అని. తర్వాత నుంచి మరి ఇంకేం లేదు. సైలెంట్‌గా ఉన్నారు. సో, అలా సైలెంట్‌గా ఉంటే దాన్ని మీరెలా తీసుకోవాలి? మీకేం అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళని మీరేదో కాంటాక్ట్ చేసి మాట్లాడదాము అంటే, మేబీ కొంతమందిని వాళ్ళు బ్లాక్ చేసేసి ఉండొచ్చు. ఆర్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో లేకపోవచ్చు. సో, ఇలా ఇక్కడ ఏమవుతుంది అంటే స్టక్ అయిపోయారండి. నిజానికి రియాలిటీలో ఆ పర్సను స్టక్ అయిపోయారు. మీరు స్టక్ అయిపోయారు. ఎవరు కూడా ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ధైర్యం చేయట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఆ పర్సన్ వద్దు అనుకున్నా, వాళ్ళు కూడా ఇక్కడ ధైర్యం చేయట్లేదు. వాళ్ళకి కూడా ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే, ఏం జరుగుతదో చూద్దాం అని అనుకుంటున్నారు. అంటే ఎవరిక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటే, వాళ్ళు సఫర్ అవ్వాల్సొస్తదేమో, ఫస్ట్ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొస్తదేమో అనే భయానికి ఆగిపోతున్నారండి. అది ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే ఆర్ వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బయటకొచ్చినా ఆటోమేటిక్‌గా ఇంకొకళ్ళు కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేయాల్సుంటది. ఎందుకు అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ప్రాబ్లమ్ ఒకటే. కాన్ఫిడెన్స్ లేదు. కరేజ్ లేదు. ఇక్కడ మీకు లేదు, ఆ పర్సన్‌కి లేదు. నాకు తెలిసినంత వరకు ఆ పర్సన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ, మీరేదో ఒక క్లారిటీ ఇస్తే దాని ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. కొంతమంది ఆల్రెడీ వద్దు అని అనుకోవచ్చు. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఇనిషియేటివ్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లేదండి. వాళ్ళది ఫేస్ చేయడానికి రెడీగా లేరు. దానికంటే సైలెంట్‌గా ఏం జరుగుతదో చూద్దాం అన్నట్టుగా ఉంటున్నారనమాట. సో, ఇలా ఇక్కడ థింగ్స్ ఏంటంటే చాలా ఆడ్‌గా ఉన్నాయి. రియాలిటీలోనేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఎవరు ఆ ఛాన్స్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అదే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్. అలా అని చెప్పి పోనీ ఎండ్ చేయడానికైనా రెడీగా ఉన్నారంటే ఎండ్ చేయడానికి కూడా ధైర్యం లేదు. సో, ఏ రోజైతే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్ ఏం జరిగినా పర్వాలేదు. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా నేను ఫేస్ చేస్తాను. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా దీన్ని హ్యాండిల్ చేస్తాను. ఆ పర్సన్‌తోనైనా కమ్యూనికేట్ చేస్తాను. ఆర్ ఇక్కడ నేను తీసుకోవాల్సిన అప్రోప్రియేట్ యాక్షన్ అయినా తీసుకుంటాను అనుకోని ముందుకొస్తారో అప్పుడే రిలేషన్‌షిప్‌లో డైనమిక్స్ అనేవి చేంజ్ అవుతాయి. అది పాజిటివా, నెగెటివా సెకండరీ. బట్ పాజిటివ్‌గా చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యాక్షన్ తీసుకునే ధైర్యం కూడా లేదు. కావాలంటే చూడండి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మీ పర్సన్ మీ విషయంలోని ఏ విధంగా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అది మీకెలా అనిపిస్తుందంటే డోర్‌ని హాఫ్ ఓపెన్ చేసినట్టే అనిపిస్తుంది. ఫుల్‌గా క్లోజ్ చేసినట్టుగా అనిపించట్లేదు. అది ఎందుకు అంటే వాళ్ళు ఇంటెన్షనల్‌గానే అవన్నీ చేస్తున్నారు. అలా ఉంటే వాళ్ళకి సిట్యుయేషన్స్ కొంత కన్వీనియంట్‌గా ఉంటాయి అని అనుకుంటున్నారు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్. అంటే సబ్‌కాన్షియస్‌గా వాళ్ళకి కూడా ఇక్కడ ఎక్కడో హోప్ ఉంది. కాకపోతే ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయండి. మేబీ ఇగో క్లాష్ లాగుందిది. ఎందుకంటే ఇద్దరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ, ఇద్దరు థాట్ ప్రాసెస్ కానీ ఆర్ ఇద్దరి ఎక్స్‌పెక్టేషన్స్ కానీ కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి. ఐ మీన్ ఇద్దరు సిమిలర్ ఎనర్జీ‌నే పొసెస్ చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు సిమిలర్ ఎనర్జీని పొసెస్ చేసినప్పుడు పాజిటివ్‌గా ఉంటే పర్వాలేదండి. అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. బట్ ఇద్దరు వ్యక్తులు సిమిలర్ ఎనర్జీని పొసెస్ చేస్తూ సిట్యుయేషన్స్‌ని ఈ విధంగా కాంప్లికేట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటది అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కాంప్లికేట్ చేస్తుంటారు. మీకు తెలియకుండా మీరు కాంప్లికేట్ చేస్తుంటారు. ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతుందయితే అదేనండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. సో, థింగ్స్ అయితే నిజంగానే వర్కౌట్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక వాళ్ళు స్టాప్ అయిపోయినా, మీరైనా ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని, ఏం చెయ్యాలో మీరు ఫుల్‌గా డిసైడ్ అయ్యి, ఒక స్టెప్ ముందుకు వేస్తే, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాల్సుంటదండి. తప్పదు. సో, అలాంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తే తప్ప ఏది చేంజ్ అవ్వదేమో అని నాకనిపిస్తుంది. బట్ మీరేంటంటే
ఆలోచించుకొనైనా భయపడకుండా మెయిన్ మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలండి. ఏ రోజైనా వాటిని ఫేస్ చేయాల్సిందే. సో, మీరేంటంటే అవి ఫేస్ చేయకుండా సేఫ్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే కష్టమండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందనేది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేయాల్సిందంతా చేశారండి. మీకు ఎంతవరకు థింగ్స్ వర్కౌట్ చేయాలి అనిపించిందో అంతవరకు ట్రై చేశారు. బట్ ఇద్దరి మధ్యలో నేను చెప్పినట్టుగా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పేది మీరు వినడానికి నిజానికి రెడీగా లేరు. మీరు చెప్పేది కూడా వినడానికి వాళ్ళు రెడీగా లేరు. ఎందుకు అంటే ఎవరి భయాలు వాళ్ళకున్నాయి. సో, మీరెప్పుడైతే మీ భయాలను విడిచిపెట్టేస్తారో అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. నేనిక్కడ ఆల్రెడీ చెప్పాను. ఇది ఆల్‌మోస్ట్ ఎండ్‌కి వచ్చేసింది అని. అలా ఎందుకు చెప్పాను అంటే, వెనక్కి వెళ్ళాలి అన్న మీకు ధైర్యం లేదు. రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసే ధైర్యము లేదు. కట్ చేసే ధైర్యం కూడా లేదు. అది రియాలిటీ అండి. ఆ ఒక్క రియాలిటీని మీరేంటంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. మీరేమనుకుంటున్నారంటే రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయగలం. మేబీ ఎలాగో ఒకలాగా సార్ట్ ఔట్ చేయగలం అని అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది మేబీ కంటిన్యూ చేయలేకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ వస్తే మేము ఏదో ఒక రకంగా డిసైడ్ అవుతాం అన్నట్టుగా ఉంటున్నారు. బట్ ఆన్సర్స్ అనేవి మీకెలా వస్తాయి? మీరు ఏదో ఒకటి చేస్తే కదా మీకు తెలుస్తది. సో, అది ఇక్కడ పరిస్థితి. మేబీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా మీ వరకు మీరు యాక్షన్ తీసుకోవడానికి ఏదైనా సోర్స్ ఉంటే ధైర్యం చేసి ఈ వ్యక్తిని మీరు నమ్మగలరా? మీ వల్ల అవుతుందా? ఇది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో ప్రోస్, కాన్స్ ఈక్వల్‌గా ఉన్నాయండి. ఒకటైతే మాత్రం నేను చెప్తాను. నాకు అర్థమైన ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నా, వ్యక్తులు వర్కౌట్ చేసుకోవడానికి రెడీగా లేరు. అది మీరే కాదు, వాళ్ళే కాదు. మీకేంటంటే వర్కౌట్ అవ్వాలనే ఉంది అని చెప్పొచ్చు. కానీ రియాలిటీని నిజంగా మీరు ఫేస్ చేయగలరా? పాస్ట్ ఫియర్స్‌తో మీరేంటంటే కన్వీనియంట్‌గా ట్రావెల్ అవుతూ ఆ పర్సన్‌ని ట్రస్ట్ చేయగలరా? ఆ పర్సన్‌తోని మీరు ఏం జరగనట్టు ఉండగలరా? అనేది కూడా ఆలోచించాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అలా వర్కౌట్ చేయాలి అనుకున్నా మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాల్సుంటుంది కాబట్టి. అంటే ఇక్కడ నేను నెగెటివ్‌గా చెప్పట్లేదు. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని మీరనుకుంటే వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఏదేమైనా మీరు కొన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. కాన్ఫిడెంట్‌గానే ప్రయత్నాలు చేయాలి. వద్దు అనుకున్నా మీరు అదే కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. ఫేస్ చేయాలి. సో, అల్టిమేట్‌గా ఇక్కడ థింగ్స్ ఎలా చేంజ్ అవ్వాలి అనుకున్నా, వ్యక్తులకి ధైర్యం ఉంటే తప్ప, వ్యక్తులు కొన్ని ఫేస్ చేయగలరు అనుకుంటే తప్ప, ఏది కూడా చేంజ్ అవ్వదండి. సో, మీరేంటంటే టైం కోసం వెయిట్ చేయొద్దు. మీకు తెలియాల్సిన ఆన్సర్స్ తెలియాలి అనే వేలో మీరు వెయిట్ చేయొద్దు. మీరే ఛాన్స్ తీసుకోవాలి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నా, మీకేంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయగలరు అనుకుంటేనే మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏదో జస్ట్ సబ్‌కాన్షియస్‌గా పాస్ట్ ఎమోషన్స్, పాస్ట్ కనెక్షన్స్‌తో వర్కౌట్ అయిపోవాలి అని మాత్రం అనుకోవద్దు. చాలా రాండమ్ థాట్ అదంతే. పాస్ట్, ప్రెజెంట్ డిఫరెంట్ అండి. సో, ప్రెజెంట్‌ని ఫేస్ చేసే ధైర్యం ఉంటేనే రిలేషన్‌షిప్‌లోని నెక్స్ట్ ఎక్స్‌పెక్ట్ చేయండి. లేదు డౌట్స్ ఉన్నాయి అనంటే కష్టమేనండి. సో, అందుకే ఏదైనా ఈవెన్ రిలేషన్‌షిప్ కట్ చేసుకోవాలి అంటే ఏదో ఒకటి మనం ఇంకా డిసైడ్ చేసుకొని మన లైఫ్ చూసుకోవాలి కదా అనుకున్నా ఇంతేనండి. ఆ ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే కదా యాక్షన్ తీసుకోగలరు. సో, ఏదో ఒకటి చేస్తారు. సో, అందుకే మీకు మీరు ధైర్యం తెచ్చుకుంటే బావుంటుంది. ఇంకా ఏమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే మీరు టైగర్ ఐ లాంటి క్రిస్టల్‌ని వేర్ చేయొచ్చు. కాన్ఫిడెన్స్ కోసం అండ్ కరేజ్ మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయడానికి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.